హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యోకీస్ కిచెన్. ఈరోజు గోధుమ పిండితో హెల్తీగా కేక్ రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్. దాని తయారీ విధానం ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే మైదా కంటే గోధుమ ప్రిఫర్ చేస్తే మన పిల్లలు హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోని పావు కప్పు నూనె వేసుకోవాలి. ఈ నూనె అనేది మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా, రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ పల్లి నూనె అలాంటివి వేసుకుంటే కేక్ అనేది ఫ్లేవర్ మారిపోతుంది కనుక మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. పావు కప్పు నూనె, పావు కప్పు పాలు, ఈ రెండింటిని కూడా కాస్త మిక్స్ చేసుకోవాలి విస్కర్ తోటి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదారని మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఒక కప్పు దాకా ఇందులో యాడ్ చేసుకొని ఈ షుగర్ని చూసారు కదా, షుగర్ని మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడరిష్గా వచ్చాక మళ్ళీ ఆ కప్పుతోటే కొలుచుకొని 1 కప్ దాకా షుగర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు చూసారు కదా, ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువసేపు బీట్ చేసుకుంటే కనుక కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఎక్కువసేపు బీట్ చేస్తున్నాను. స్పూన్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గోధుమ పిండిని 1 కప్ యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా కంటే గోధుమ పిండి అనేది హెల్తీకి చాలా మంచిది కనుక నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1/2 స్పూను వంట సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్, ఈ మూడింటిని కూడా వేసి ఇప్పుడు విస్కర్తో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విస్కర్ లేకపోతే స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. మిక్సీలో కూడా ఇది ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీ జార్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పిండి కొంచెం టైట్గా ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క స్పూను పాలు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని ఎంతసేపు బీట్ చేస్తే అంత ప్లఫీగా ఈ కేక్ అనేది అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 to 3 1/2 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే కేక్ చేదు వచ్చేస్తుంది కనుక చాలా జాగ్రత్తగా కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా విస్కర్ తోటి కలుపుకోవాలి. చూసారు కదా, మనకి పిండి ఇంకాస్త లూజ్గా ఉంటే కేక్కి బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ పాలు వేసుకుంటే మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి కేక్ బ్యాటర్ అనేది. చూసారు కదా, ఇలా జారుగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లిక్విడ్గా ఎక్కువ జారుగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టీల్ బాక్స్లో చేస్తున్నాను. అల్యూమినియం కేక్ ట్రే ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు.
నేను ఇక్కడ స్టీల్ బాక్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో కూడా ట్రై చేసుకుంటే కేక్ ఏమీ పాడైపోదు, చాలా బాగా వస్తుంది. ఈ బౌల్లోని 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని గోధుమ పిండి ఫ్లోర్ వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కేక్ బ్యాటర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈ గిన్నెలో పడేటప్పుడు చూడండి ఫోల్డ్ అయి పడుతుంది కదా, చూసారు కదా, ఇలా ఫోల్డ్ అయి పడినట్టయితే మనకి కేక్ బ్యాటర్ కరెక్ట్గా ఉంది అనేసి అర్థమైపోతుంది మనకి. ఈ బ్యాటర్ అంతటిని కూడా అందులో వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేది ఇదైపోతాయి. నేను ముందుగానే ఫ్లోర్లోని బాదం, జీడిపప్పుని ఇలా పెట్టుకున్నాను, వాటిని పైన డెకరేట్ చేస్తున్నాను. అల్యూమినియం గిన్నె ఉంటుంది కదండి, కేక్ టిన్ను, అందులో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ ముందు ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోని ఇలా ఒక స్టాండ్ కానీ ఇలా ఉల్టా చేసుకున్న ఒక బౌల్ కానీ పెట్టుకొని మనం బ్యాటర్ వేసుకున్న గిన్నె పెట్టుకుంటే దీన్ని ఒక 25-30 మినిట్స్ కుక్ చేసుకునేటట్టయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న హోల్ ఉంది కదా మూతకి, దాన్ని పేపర్తో కానీ ఇలా ఇలాచీతో కానీ కవర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాచీ ఒకటి పెడుతున్నాను. పెడితే మనకి ఎయిర్ అనేది బయటికి పోకుండా బాగా కుక్ అవుతుంది కేక్ అనేది. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బయటకు తీసి ఫోర్క్ పెట్టి చూస్తే మనకి కుక్ అయిపోయినట్టే. దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యాక చాక్ తోటి ఈ విధంగా చుట్టూ పెట్టుకున్న తర్వాత కేక్ని రివర్స్ చేసుకుంటే ఈజీగా బయటికి ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కేక్ అనేది. గోధుమ పిండి మనం ఇక్కడ యూస్ చేసాం కదా, అందుకే కొంచెం డార్క్గా వచ్చింది. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మైదా కంటే గోధుమ పిండి టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎంత సాఫ్టీగా వచ్చిందో మీకే తెలిసిపోతుంది. ఇక్కడ విరిపి చూపిస్తున్నాను కదా, అక్కడే తెలిసిపోతుంది ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.